హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ సమయం. ఈరోజు వీడియోలో గారెలు పర్ఫెక్ట్గా అయితే చూపిస్తానండి. గారెలు నేను ఏమేమి టిప్స్ వాడి చేశానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, లోపల కూడా స్పంజీ లాగా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ గారెల కోసం పొట్టుపప్పును అయితే తీసుకున్నానండి. పొట్టుపప్పుతో గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇక్కడ నానిపోయిన తర్వాత పప్పుని కడిగేసాను. పప్పు కడిగేసుకున్న తర్వాత ఇలాగా చిల్లుల గిన్నెలోకి అయితే వేసేస్తానండి. వాటర్ అంతా వెళ్ళిపోవాలి కదా. చూడండి పొట్టు అయితే నాకు చాలా వచ్చింది. ఈ పొట్టుని నేను వేస్ట్ చేయనండి, మొక్కలకైతే వేసేస్తాను. మల్లె మొక్కకి ఈ పొట్టు నీళ్లు వేస్తే పూలు అనేవి చాలా బాగా పూస్తాయి. ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు పప్పుని గ్రైండర్లో అయితే వేసేసుకుందాం. గ్రైండర్లో వేసే ముందు పప్పులో నీళ్ళన్నీ కారిపోవాలండి, లేదంటే నీళ్ళుగా ఉంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది. చూడండి ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ గారెల పిండిని చాలా మెత్తగా అయితే మిక్సీ చేసేసుకుందాం. చిన్న గ్లాస్తోనే వేస్తున్నాను నేను వాటరు. చూడండి పిండి కన్సిస్టెన్సీ కూడా మీరు వీడియోలో చూడొచ్చు. ఇట్లాగా చాలా ఫ్లఫీగా అయితే వస్తుందండి గ్రైండర్లో. మిక్సీలో కూడా చాలా బాగా వస్తుంది. ముందు వీడియోలో మీకు మిక్సీలో కూడా వేసి చూపిస్తాను. ఇలాగా చక్కగా అయితే గ్రైండర్ వేసేసుకోండి. నేను గ్రైండర్ వేసేటప్పుడు ఆనియన్ కానీ, ఇంకా అల్లం కానీ, పచ్చిమిర్చి కానీ ఏం వేయలేదండి. నేను మామూలుగా ఒట్టి పిండినే పట్టేశాను. చూడండి మన పిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని పక్కకి తీసేద్దాం. నేను 2 బౌల్స్లో అయితే తీసాను. ఇక్కడ ఒక బాక్స్లో పెట్టానండి, అదైతే నేను ఇడ్లీ పిండి కోసం నేను పక్కకు పెట్టేశాను, మొత్తం వేసేస్తే ఎక్కువైపోతుందని. ఇప్పుడు గారెల పిండిని అయితే కలిపేసుకుందాం. దీనిలో కొంచెం నేను సాల్ట్ వేసాను, అలాగే జీలకర్ర కూడా వేసానండి. మీరు కావాలంటే అల్లము, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి మిక్సీ వేసైనా వేసుకోవచ్చు, లేదంటే ముక్కలకైనా వేసుకోవచ్చండి. అది కంప్లీట్గా మీ ఇష్టం. మా పిల్లలు పచ్చిమిర్చి వచ్చినా అల్లం వచ్చినా కానీ తినరండి, ఇంకా అందుకే నేను మామూలుగా ఉట్టి పిండే వేసేసాను. ఇప్పుడు జీలకర్ర, ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా రఫ్ కొట్టుకోవాలి. ఇలా రఫ్ కొట్టుకోవడం వల్ల ఏమైందంటే పిండిలోకి ఎయిర్ బబుల్స్ వెళ్ళి మన గారెలు చాలా ఫ్లఫీగా వస్తాయి. పిండి కూడా లోపల చాలా బాగా కుక్ అయిపోతుంది. నేను గారెలు ఎప్పుడు వేసినా కానీ ఇలాగే చేస్తానండి. చూడండి పిండి కన్సిస్టెన్సీ మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను కొన్ని మినప్పప్పు అయితే పక్కకు పెట్టేసి అవి పిండిలో కలిపేశాను. అవి నూనెలో వేగినప్పుడు చాలా క్రిస్పీగా వేగుతాయి కదా, పంటికి తగిలినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి నేను నీళ్ళల్లో కొంచెం పిండి వేశాను. మన పిండి అయితే తేలుతుంది కదా, అలా సూపర్ సాఫ్ట్గా అయితే మన పిండి అంతా నలిగిపోయింది. ఇలాగే ఉండాలండి గారెల పిండి. ఇలా వస్తే మన గారెలు అనేవి కూడా చాలా బాగా వస్తాయి. అలాగే దీనిలోకి కరివేపాకు అయితే వేసేసి కలిపేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి, చిన్న గిన్నెలోకి పెరుగు అయితే వేసేస్తున్నాను. కొంచెం ఒక స్పూన్ వేసానండి. ఆ పెరుగుని ఒకసారి మనం ఇలా కలిపేసుకోవాలి, ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఈ టిప్ చాలా బాగుంటుందండి, తెలియని వాళ్ళు కూడా ట్రై చేయండి. మనము మజ్జిగలాగా చేసుకోవాలి దీన్ని. ఇలా ఎందుకు కలుపుతున్నానంటే మనం గారెలు వేసేటప్పుడు తడి చేసుకుంటాం కదా, మామూలు వాటర్తో కాకుండా ఇలా ఈ పెరుగు నీళ్ళతో తడి చేసుకుంటే ఈ వాటర్ వల్ల మన గారెలు అనేవి కలర్ చాలా బాగా వస్తాయండి. రెడ్డిష్ కలర్లో వస్తాయి, చూస్తారు మీరు వీడియోలో. ఇక్కడ చూడండి నేను పేపర్ మీద అయితే వేస్తున్నాను, న్యూస్ పేపర్ మీద చాలా బాగా వస్తాయి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. చూడండి ఈ నీళ్ళతోనే తడి చేస్తున్నాను, పెరుగు కలిపాను కదా వాటర్ వేసి, ఆ నీళ్ళతోనే తడి చేసి ఇప్పుడు గారె అయితే వేసేస్తున్నాను దీని మీద. చూడండి పేపర్ మీద చేస్తున్నాను. చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ మీకు చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడ ఇలా రౌండ్గా గారె అయితే వేసేసుకొని చూడండి ఇలా అయితే వేసేసుకోండి. న్యూస్ పేపర్ మీద కూడా బాగా వస్తుందండి, మీకు అసలు డౌటే అవసరం లేదు. ఇలాగ ఆయిల్ అయితే వేసేసుకోండి. గారెలు వేసేటప్పుడు ఎప్పుడైనా మనము ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే నూనె లాగేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే గారెలు లోపల కూడా చాలా బాగా కుక్ అవుతాయి. చూడండి ఒక సైడ్ కాలినవి తిరిగేస్తున్నాను. ఇట్లా చక్కగా రెడీ చేసుకోవాలి.
ఒకవైపు కాలిపోయాం కదా, ఇంకోవైపు టర్న్ చేశాను. ఇట్లాగా 1 బై 1 అనేవి కుక్ చేసుకోండి. చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చాయో కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. ఇలా కలర్ వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకో బ్యాచ్ కూడా వేసేసాను. ఆయిల్ కూడా తక్కువే పోసానండి, అందుకే నాకు 3 పట్టాయి గారెలు. చూడండి గారెలు వేయడం అయితే కంప్లీట్గా అయిపోయింది. చూడండి మన గారెలు ఎలా వచ్చాయో, అక్కడక్కడ పప్పులు ఉన్నాయి కదా, అవి కూడా క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. నేను కొబ్బరి చట్నీ చేస్తున్నానండి గారెల్లోకి. ఎప్పుడైనా గారెల్లోకి కాంబినేషన్ అంటే కొబ్బరి చట్నీయే కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు అయితే వేస్తాను. అలాగే మనం పల్లీలు ఇంకా పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసి శనగపప్పు కూడా వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కల్లుప్పు ఇంకా వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసి దీన్ని అయితే మిక్సీ చేసుకుందాం. నేను చట్నీని పోపు వేయట్లేదండి, ఇలాగే వేసేస్తున్నాను, ఇలాగే ఉంచేస్తున్నాను. ఇలా ఉంచిన టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు కావాలంటే మీరు పోపు అనేది వేసేసుకోండి. పోపు వేయకపోయినా కొబ్బరి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి మన గారెలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. నేను వాడిన టిప్స్తో మీరు కూడా వాడి గారెలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.